నేను శ్రీనాథ్ రెడ్డి, నెల్లూరు జిల్లా రైతు సోదరుల వైస్ ప్రెసిడెంట్ని. 40 సంవత్సరాల నుంచి ఆక్వాకల్చర్లో ఉన్నాను. ఎప్పుడూ లేదండి, మొన్న ఫిబ్రవరిలో 4 రూపాయలు పెంచారు సార్. 4,000 రూపాయలు కేజీకి పెంచారు, టన్నుకి 4,000 రూపాయలు పెంచారు సార్. మళ్ళీ ఈ నెల 13వ తేదీన 10,000 రూపాయలు పెంచారు సార్. పెంచక ముందు 85,000 ఉండింది సార్ టన్ను. పెంచిన తర్వాత ఇది 95,000. అంతకుముందు ప్రొడక్షన్ కాస్ట్ 275 రూపాయలకి ప్రొడక్షన్ చేస్తే 250 రూపాయలు జనరల్గా ప్రైస్ ఉండేదండి, సేల్ ప్రైస్. అది 220కి 30కి తీసుకెళ్లారండి 100 కౌంట్ నుంచి చెప్పేసి సార్. ఫీడ్ ధర మీద అజిటేషన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి అది 220 రూపాయలకి తీసుకుపోయారండి. అది అందరూ ఒకటే అయి ఉన్నారు సార్, తక్కువ మంది ప్లేయర్స్ ఉన్నారు దాంట్లో. మీ గవర్నమెంట్లో సారు అప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడి అది కంట్రోల్ చేసామండి, నేను కూడా నేనప్పుడు. ఇప్పుడు అది జరగట్లేదు సార్. ఇప్పుడు ఏంటంటే రైతులు మీరు కూర్చొని డిసిషన్ తీసుకోండి అంటున్నారు. అది కుదరదు కదా సార్. ఆ టైంలో మీరు వచ్చి 1.5 రూపాయి మాకు సర్వీస్కి యూనిట్కి 1.5 రూపాయి చేసిన తర్వాత మేము రైతులు నిజంగా పండగ చేసుకున్నాం సార్. మీరు లేకపోతే అసలు ఈ కల్చరే ఉండదు. ఆ 1.5 రూపాయి ప్రకటించకపోతే కల్చర్ అంతా నాశనం అయిపోయింది సార్. ఎవరు రైతులు మిగిలేవాళ్ళు కాదు ఆ టైంలో. నమస్తే అన్న, నా పేరు కాండ్రేగుల నరసింహరావు అండి. గత 35 సంవత్సరాలుగా ఈ ఆక్వా ఫీల్డ్లో ఉన్నామండి. నాన్నగారి టైంలో ఆయనతోటి కలిసి పాదయాత్ర సుమారు 70 కిలోమీటర్లు నడిచామండి. మీ పాదయాత్రలో కూడా పాల్గొన్నాం. మీరంటే మీ కుటుంబం అన్న మాకు ఎంతో అభిమానం. ఎందుకంటే మాట ఇస్తే మాట తప్పని నాయకత్వం ఏదన్నా ఉందంటే మీ నుంచే మేము నేర్చుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ బాటలో వెళ్ళాలనేది మా కోరిక. ముఖ్యంగా మీరు రైతాంగానికి ఉపయోగపడేటట్టు ఆ టైంలో మన ప్రభుత్వం టైంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి అక్కడ ఎఫ్టీఓలను ఏర్పాటు చేసి అక్కడ సర్టిఫికేషను అప్పుడు ఫ్రీగా చేసేవాళ్ళు. ఈ రోజున సర్టిఫికేషను మనకి ఏదన్నా రూపాయిన్నర కరెంట్ రావాలంటే సర్టిఫికేషన్కి 1000 రూపాయలు అయితే వాళ్ళ కమిషను 4,000 రూపాయలు అవుతుంది. ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తేనే కానీ మనకు అర్జెంటుగా ఏదైనా ట్రాన్స్ఫారం పెట్టుకోవాలంటే ఈ రోజుని రానటువంటి పరిస్థితి. అదేవిధంగా మనకి అప్పుడు ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ మీరు ఏర్పాటు చేశారు. కాన్స్టిట్యున్సీకి వచ్చి సుమారుగా దరిదాపు 1 కోటి రూపాయలు ఎంత ఖర్చు పెట్టారు. ఆ ల్యాబ్స్ ద్వారా భూసార పరీక్షలు ఉన్నాయి, వాటర్ టెస్ట్లు ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా మనం మేతలు కూడా మనకి రైతు భరోసా ద్వారా మేతలు కూడా మనం సప్లై చేయడం జరిగింది. కానీ ఈరోజు అవన్నీ కూడా మూతపడిపోయింది, రైతులకి ఎవరికి కూడా అందుబాటులో లేకుండా పోయినాయి. ప్రొడక్షన్ ఈ రోజుని ఆక్వా సంబంధించి ప్రొడక్షన్ పెరిగింది, గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది, మనకి విదేశీ కరెన్సీ వస్తుంది. రైతుకి చూస్తే రైతు ఈ రోజుని శూన్యం అనమాట. చిన్న సన్నకారు రైతులు ఈ రోజున బతికే పరిస్థితి వాళ్ళకి లేదండి. ఆ చిన్న సన్నకారు రైతులందరూ కూడా రోజువారీ కూలీల కింద ఏర్పడ్డారు. ఉదాహరణకి చిన్న సన్నకారు రైతులు ఎవరి దగ్గర అప్పు తెచ్చుకుంటేనే కానీ వ్యవసాయం చెరువులు చేయలేనటువంటి పరిస్థితి. అప్పు తెచ్చుకోవాలంటే ఆ ఎంఆర్పి రేటు మీద 10% ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. దానికి 2 నెలలకు 3 నెలలకు ఇంట్రెస్ట్ ఇంకో 10% అవుతుంది, 20%. ఇంతకుముందు మా సోదరులందరూ చెప్పినట్టు ఏదైనా పార్టీ కౌంట్ వచ్చి ఏదైనా 30% మిగిలిందో 20% మిగిలితే ఆ దళారులకి ఆ 20% వాళ్ళకి వెళ్ళిపోతుందండి. చిన్న సన్నకారు రైతులు బాధపడలేక ఎవరికోళ్ళకి లీజుకి ఇచ్చేయటమో లేదా పొలాలు అమ్మేసుకుంటామో చేసిన పరిస్థితి వాళ్ళు చేశారండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చిన్న సన్నకారు రైతులకి కొంచెం అండగా ఉండి ఆర్థికంగా మన ప్రభుత్వం నుంచి ఏ విధంగా మనం తోడ్పాటు ఇస్తే బాగుంటుందో మనం చెయ్యాలని నా పేరు ప్రసాద్ రాజ్ అన్న, వెస్ట్ గోదావరి. ఈ ఆక్వాకల్చర్ 20 సంవత్సరాల నుంచి చూసుకుంటే 20 సంవత్సరాల నాడు ఆక్వాకల్చర్ ఈ రైలన్నీ కూడా ఇంచుమించుగా 70-80% ఎక్స్పోర్టే అన్న. 20 సంవత్సరాల నాడు చూసుకుంటే డాలర్ విలువ 40 నుంచి 45 రూపాయలు ఉందన్న. ఈరోజు 90 రూపాయలు చిల్లర ఉందన్న. ఆ రోజు ఎక్స్పోర్టే, ఈ వనామీ అంతా రైలు అంతా కూడా ఎక్స్పోర్టే అన్న. ఆ రోజు కేజీ రేటు 100 కౌంట్ చూసుకుంటే 300 ఉందన్న. 45 రూపాయలు డాలర్ ఉన్నప్పుడు 300 ఉంది.
ఈరోజు డాలర్ విలువ 95 రూపాయలు అయినప్పుడు ఈరోజు చూస్తే 250 రూపాయలు, 240 రూపాయలు అన్న. అది మన ఇండియా నుంచి ఎగుమతి చేసి దిగుమతి చేసి అన్నీ పెరిగినాయి. ఇటు కూరగాయలు పెరిగినాయి, డీజిల్ రేటు పెరిగింది, గోల్డ్ రేటు పెరిగింది, అన్నీ పెరిగింది. కానీ ఒక్క వనామీ రేటు ఒకటే ఆ రోజు 45 రూపాయల డాలర్ ఉంటే 300 రూపాయల రేటు ఉంది. ఈరోజు 95 రూపాయల రేటు ఉంటే మనం అక్కడి నుంచి డబ్బులు రావాలి, డాలర్ పెరిగింది కాబట్టి మనకు డబ్బులు రావాలి, అయినా కానీ 240 రూపాయలు. చిన్న ఇష్యూ అండి. ఈ ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి వచ్చి రూపాయిన్నర సబ్సిడీ ఎర్రగా చూపించి అది రైతులకు చూపించి మన దగ్గర నుంచి ఫీడ్ రేటు పెంచుకోమని ఏదైతే రూపాయిన్నర కరెంటుకి ఇస్తానని జీవో ఇచ్చాడో మన్నాడే వాళ్ళని పెంచుకోమన్నాడు. గవర్నమెంట్ డబ్బులు రైతులకి ఎర్రగా చూపించి రైతుల నుంచి డబ్బులకి తన సొంత మనుషులకి ప్లాంట్స్ వాళ్ళకి పెంచుకునేలాగా లైసెన్స్ ఇచ్చాడు. ఈ కూటమి ప్రభుత్వం ఇండియాలో ఈ రా మెటీరియల్ ఎందుకు పెరుగుతున్నదనేది ఈ డబుల్ ఇంజిన్ సర్కారు 1% కూడా దిష్టి పెట్టినట్టు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడా జరగట్లేదన్న. థ్యాంక్ యూ అన్న.